హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఇవి కస్తూరి చామంతులండి. ఎన్ని వచ్చాయో అండి, అసలు ఇవైతే పువ్వులు ఖాయమనుకున్నాను. కాకపోతే ఇక్కడ మొత్తం మాకు తోటలాగా అయిపోయిందన్నమాట. అసలు వీటి దగ్గరికి వస్తూనే ఎంత మంచి సువాసన వస్తుందో అండి. ఉదయాన్నే ఇలా మొక్కల దగ్గర కాసేపు మనం టైం స్పెండ్ చేస్తామంటే మనకు ఎంత బాగుంటుందో అండి. చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇలా మొక్కలన్నింటినీ చూస్తూ ఇక ఇంటి ముందు కూడా చక్కగా ఇలా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నానండి. ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే భలే అందంగా అనిపిస్తుందండి నాకైతే. ఇవన్నీ మన పనులన్నీ మనం ఎంత పర్ఫెక్ట్గా చేయాలో చెప్తూ ఉంటాయి. ప్రతిరోజు చేసే పనే అండి. కాకపోతే దాన్ని ఇంకా బెటర్గా ఎలా చేయాలి అని నేనైతే ఆలోచిస్తూనే ఉంటాను. ఒకరోజు చాక్పీస్తో వేస్తూ ఉంటాను, ఒకరోజు ముగ్గుపిండితో వేస్తూ ఉంటాను. ఇలా రకరకాలుగా ఆ పని నాకు బోర్ కొట్టకుండా చేసుకుంటూ ఉంటానండి. ఇక మొక్కల్లోని పువ్వులన్నీ ఇలా కోసుకుని వచ్చుకున్నానండి. ఎన్ని అయ్యాయో అండి, అసలు పూజకు బయట కొనాల్సిన పనే లేదు అన్నట్లు ఉన్నాయన్నమాట. ఇవైతే సగం పువ్వులే అండి, ఇంకా చాలా ఉన్నాయన్నమాట మొక్కల్లో. అసలు ఈ పువ్వులైతే మేము నాటి ఆల్మోస్ట్ ఒక 6-7 months అయిందండి. ఇప్పుడు పూలు కాచాయన్నమాట. ఇవి ఇక కోసేద్దాం అనే టైంకి ఇవి మొత్తం పువ్వులు వచ్చేసాయి. ఏదైనా అంతే అండి, మనం పని మొదలు పెట్టడం ముఖ్యం కాదు, దానిని కంప్లీట్ చేయాలి. అప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుందండి. ఏదైనా మధ్యలో ఆపేసామనుకోండి, అది అక్కడితేనూ ఆగిపోతుంది కదండి. చూసారా, మా కరివేపాకు, పచ్చిమిర్చి, ఇలా మనం పెంచిన మొక్కల్లో ఇవన్నీ మనకు దొరుకుతూ ఉంటే ఎంత హ్యాపీనెస్ వస్తుందండి. ఇవన్నీ చిన్న విషయాలే అండి, కాకపోతే ఇవి ఇచ్చే ఆనందం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. ఇక ఈ పూలన్నింటినీ ఇలా దేవుళ్ళందరికీ అలంకరించుకొని చక్కగా ధూపం వేసుకుని ఇలా చిన్న దీపం పెట్టుకుంటే ఎంత బాగుంటుందో అండి. అసలే కార్తీక మాసం కదండి, ఇంకాస్త స్పెషల్గా పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి. ఇలా నేనైతే ప్రతిరోజు ఇలా మన మొక్కల్లోని పువ్వులని అలంకరించి చక్కగా ధూపం వేసుకొని దీపం పెట్టుకుంటున్నాను. ఇవన్నీ మనలోని పాజిటివ్నెస్ని చాలా ఇంప్రూవ్ చేస్తాయండి. ఎందుకంటే మనం ఎలాంటి ఆలోచనలు లేకుండా ఇలా కాసేపు దేవుడి ముందు కూర్చోవడం వల్ల మన బ్రెయిన్ అనేది రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుందండి. ఇలా చేసే పూజని మనం భయంతో కాకుండా భక్తితో చేసుకోవాలండి. అప్పుడే మనకు ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. మనం దైవానికి ఎంత దగ్గరగా ఉన్నామనేది ముఖ్యమండి. సో ప్రతిరోజు ఇలా కాసేపు దైవారాధన చేసుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ అవుతుంది. ఇలా పూజ అవ్వగానే ఇల్లు మొత్తం ధూపం వేస్తే ఎంత బాగుంటుందో అండి. మన ఇల్లే గుడి అంటారు కదండి, ఇంటిని కూడా మనం అందంగా ఆనందంగా మలుచుకోగలగాలి. ఉదయమే మొక్కల దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నప్పుడు గడ్డి ఎక్కువగా వచ్చేసింది అని అనుకున్నానండి. ఎందుకంటే వర్షాకాలం కనుక గడ్డి అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది. ఎలా క్లీన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నానండి. అంతలోనే పూజ అయిపోయి బయటికి రాగానే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారన్నమాట. అంటే ఇక్కడ రోడ్లన్నీ మొత్తం ఈ వర్షాకాలంలో గడ్డి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది కదండి, అవి అడ్డం లేకుండా మొత్తం ఇలా క్లీన్ చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళని అడిగి ఇలా మొక్కల్లో కాస్త గడ్డి ఉంది, క్లీన్ చేసి ఇవ్వండి అంటే ఎంత చక్కగా క్లీన్ చేసి ఇచ్చారో అండి. మనం ఏదైనా అడిగే విధానంలో ఉంటుందండి.
ఇదంతా క్లీన్ అయిపోగానే నాకైతే భలే ఆనందంగా అనిపించిందండి. ఇక నాకేదో తోచింది వాళ్ళకి ఇచ్చి పంపించాను. చూసారా ఎంత చక్కగా క్లీన్ చేశారో అండి వాళ్ళు. అలా వాటన్నింటినీ చూసుకొని ఇక బ్రేక్ఫాస్ట్కి అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజైతే దోశ వేస్తున్నాను. సో అందులోకి ఇలా పొటాటో ఫ్రై కూడా చేస్తూ ఉన్నానండి. ఇందులోకి క్యారెట్ ఉంది ఏంటి అని చూస్తూ ఉన్నారా? నేను వెజిటేబుల్స్ ఏ ఉంటే అవి యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో కాస్త హెల్తీ వేలో తింటాం కదా, అందుకని. ఇలా పొటాటో ఫ్రై అవుతూ ఉండగానే అటుపక్క అయితే ఇలా ఉల్లికారం రెడీ చేసుకుంటున్నానండి. మా ఇంట్లో దోశలు వేస్తే ఖచ్చితంగా ఉల్లికారం ఉండాల్సిందే అండి. ఇక ఇలా రెండు పక్కల ఇలా వంటలు అయితే స్టార్ట్ చేసేసాను. నాకు ఇలా ఉదయాన్నే వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకోవడం అంటేనే ఇష్టం అండి. ఎందుకంటే డే మొత్తం కిచెన్లో ఉండడం నేను పెద్దగా ఇష్టపడను. కాబట్టి ఉదయాన్నే అన్ని పనులు పూర్తి చేసుకుంటూ ఉంటాను. మనం చేసే ప్రతి పనిని కాస్త ఎంజాయ్ చేస్తూ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే కిచెన్లో ప్రతిరోజు చేసే పనే అండి. బోర్ కొట్టకుండా ఎలా చేసుకోవాలని నేను ఆలోచిస్తూ ఉంటాను. మొబైల్లో ఏదైనా సాంగ్స్ పెట్టుకుంటూ ఉంటాను, లేదా ఏదైనా ఒక మూవీ ఆన్ చేసుకొని నా పని నేను చేసుకుంటూ ఉంటానన్నమాట. అంటే చూడాల్సిన అవసరం లేదు, జస్ట్ వింటూ కూడా నా వర్క్స్ నేను కంప్లీట్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజైతే ఉదయాన్నే పూజ అన్నీ అయిపోవడం వల్ల ఇలా వర్క్ కూడా ఫాస్ట్గా అయిపోతూ ఉందండి. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వగానే ఇలా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఈరోజైతే ముల్లంగి పచ్చడి చేస్తున్నానండి. సో ముల్లంగి పచ్చడికి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మనం కాస్త చింతపండు వేసి గ్రైండ్ చేసుకున్నామంటే ముల్లంగి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదైతే మనకు రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. రాడిష్ తినని పిల్లలకైతే ఇలా చేసి పెట్టారంటే చక్కగా తింటారు. కుకింగ్ కంప్లీట్ చేసేసి ఇలా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత బుక్ చదువుదామని కూర్చున్నానండి. ఇది అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని బుక్ అన్నమాట. ఈ బుక్ గురించి నేను వీడియో కూడా చేసి అప్లోడ్ చేశానండి. సో ఒక్కసారి చెక్ చేసేయండి. ఈ బుక్ అయితే చాలా బాగుందండి. ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన బుక్ ఇది. సీతాఫలాలు అయితే చాలా వచ్చాయండి. మాకు తెలిసిన వాళ్ళు ఇలా తెచ్చిచ్చారనమాట. ఇవైతే ఎంత బాగున్నాయో అండి, అసలు టేస్ట్. సీజనల్ ఫ్రూట్స్ని మనం అస్సలు మిస్ చేసుకోకూడదండి. నేనైతే ఫుల్గా తిన్నానండి, ఎందుకంటే ఇది నా ఫేవరెట్ ఫ్రూట్ అన్నమాట. ఈ టేస్ట్ కూడా ఇవి చాలా బాగున్నాయండి. ఈవినింగ్ అయితే ఇలా వీటిని కంప్లీట్ చేసి ఇక అప్స్టేర్ పైకి అయితే వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే వర్షం పడేలాగా ఉందండి. సీజన్ అయితే చాలా చేంజ్ అవుతూ ఉంది. కాసేపు ఎండ వస్తూ ఉంది, కాసేపు వర్షం పడుతూ ఉంది. చాలా కన్ఫ్యూజన్గా ఉందండి క్లైమేట్ అయితే. కాకపోతే చాలా చిల్లింగ్గా ఉందండి. అసలు క్లైమేట్ అయితే ఎంత బాగుందో. ఈవినింగ్ ఇలా కాసేపు బయట కూర్చుంటే ఎంత బాగుంటుందో అండి. ఈ సీజన్లో నాకు నచ్చేది క్లైమేటే అండి. ఎందుకంటే ఈ క్లైమేట్లో మొక్కలు కూడా ఎంత బాగుంటాయో అండి అసలు. చూసారా, ఈ వర్షానికి ఇవి కూడా భలే అందంగా మారుతూ ఉంటాయి. ఈ సాయంత్రాలు ఇలా మొక్కల్ని చూస్తూ, అలా ఆకాశాన్ని చూస్తూ, పడుతూ ఉన్న చిన్న చిన్న చినుకులని అలా ఒక కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుందో అండి. ఇవన్నీ మనకు చిన్న చిన్నవే అండి, కాకపోతే ఎంత బాగుంటాయో కదా. మీరందరూ కూడా ఇలాంటి ఈవినింగ్స్ని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే మనతో మనం స్పెండ్ చేసే టైం చాలా అమూల్యమైనది. దాన్ని ఎంతో అందంగా మనం మలుచుకోగలగాలి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.